ఈనాడులో గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం, ఈనాడు బ్యానర్ ఐటమ్ వచ్చింది. అదేవిధంగా ఏపీ గూగుల్ చరిత్రాత్మక ఒప్పందం అంటూ ఆంధ్రప్రభలో చూడొచ్చు. విశాఖకు గూగుల్ ప్రజాశక్తి పత్రికలో చూడొచ్చు. విశాఖలో గూగుల్ ఏ హబ్ అంటూ ఆ హెడ్డింగ్తో వార్తాపత్రికలో హలో ఏపీ ఓకే గూగుల్, ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం అన్నట్టుగా మనం ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తాం. ఇక అయితే ఎన్నింటికి భిన్నంగా సాక్షిలో మాత్రం కనీసంగా ఆ అంశాన్ని ప్రధానమైనటువంటి ఎడిషన్లో ఫస్ట్ పేజీలో ప్రచురించిన దాఖలాలు లేవు. సాక్షి మాత్రం ఆ వార్త మొత్తాన్ని వదిలేసింది. కనీసంగా డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాపు, అదేవిధంగా ఏపీ హైకోర్టుకు 3 నూతన న్యాయమూర్తులు, ఈ 2 ఒకటి లిక్కర్ కల్తీ మద్యానికి సంబంధించినటువంటిది, రెండోది ఏపీ హైకోర్టులో కొత్త జడ్జీల రాకకు సంబంధించినటువంటి అంశాన్ని, వీటిని మాత్రమే సాక్షి ప్రస్తావించింది. ఇది చాలా విడ్డూరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అతిపెద్ద పెట్టుబడి వస్తుంది అంటూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు దానికి సంబంధించి పాజిటివ్గానో నెగిటివ్గానో లేదంటే అది ఇంతకుముందే వచ్చిందనో ఏదో ఒక వార్త ప్రధాన పత్రికలో ఫస్ట్ పేజీలో ఇచ్చి ఉండాల్సింది. కానీ 10వ పేజీలో చాలా చిన్న కథనంగా సాక్షి పరిమితం చేసింది. చాలా విస్మయకరంగా సాక్షి తీరు కనిపిస్తోంది. మొత్తంగా అయితే విశాఖలో రాబోతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం చాలా ఆడంబరంగా ఇది గూగుల్తో నేరుగా 15 బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ఒప్పందం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అది పూర్తి వాస్తవం కాదు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల్లో పూర్తి సత్యం లేదు. ఎందుకంటే గూగుల్ ఇప్పటికే అదాని, ఎయిర్టెల్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం తర్వాత గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న ఎంఓయూ మీద ఒప్పందాలు పూర్తి చేసింది. అంటే ఇప్పుడు డేటా సెంటర్ని అదాని నిర్మించబోతున్నారు. అదాని ఆల్రెడీ విశాఖపట్నంలో ఇప్పటికే డేటా సెంటర్ ఏర్పాటు కోసం స్వయంగా అదాని తనయుడు అదాని తమ్ముడు ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అదాని డేటా కాంప్లెక్స్ అనేటువంటిది ఏఐ కాంప్లెక్స్ అనే పేరుతో నిర్మాణానికి పూనుకున్నారు, శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు జరిగింది. సుమారుగా 190 ఎకరాలని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే భూములు కేటాయించారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో కూడా అదాని డేటా సెంటర్ పేరుతో 2019లో శంకుస్థాపన చేశారు. కానీ అప్పటికి భూముల కేటాయింపు కానీ ఏమీ జరగలేదు. హడావుడిగా చంద్రబాబే శంకుస్థాపన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వయంగా అదాని తనయుడు వచ్చి అదాని సోదరుడు వచ్చి వాళ్ళందరి సమక్షంలో శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ నిర్మాణ ప్రక్రియ కొనసాగబోతుంది. కానీ ఇది పూర్తిగా గూగుల్దే అన్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే రెండో సాక్షి మీడియా మొత్తం ఆ వ్యవహారాన్నే ఆ వార్తనే వదిలేసింది. ఇది మనం ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం.